వీలున్నప్పుడల్లా ఈ నర్మదా కావేరీ సంగమంలో స్నానం చేసేవాట. కావేరిని ఏరండి అని కూడా పిలుస్తారు. ఇది చాలా గొప్ప కథ. నర్మదా మహాత్మ్యం, రేవా మహాత్మ్యాన్ని తెలియజేసేటటువంటి కథ ఇది. ఏవం యః పఠుతే భక్త్యా ఏవం యశృణుతే భక్త్యా గోవిందాఖ్యానముత్తమం పఠతే పరయా భక్త్యా భ్రూణహత్యా ప్రణశ్యతి. ఈ దివ్య కథ చదివినా, విన్నా, లేక పదే పదే తలుచుకున్నా, ఏది ఇందాక చెప్పిన గోవిందుని కథ, గోవిందుడు చేసిన భ్రూణహత్య ఎలా విముక్తి అయ్యిందో, ఈ దివ్య కథని పవిత్ర కథని శ్రద్ధగా విన్నా, చెప్పినా, తలుచుకున్నా అటువంటి వాడికి భ్రూణహత్యా పాపాలు తొలగిపోతాయి. తెలుసో తెలియకో చేస్తారు కదండి కొంతమంది, కావాలని కాకపోయినా కర్మగాలు చేస్తారు కొందరు. భ్రూణహత్య అని ప్రత్యేకంగా ఎందుకు చెప్తున్నాడంటే, అక్కడంటే కుర్రాడు ఏదో కట్టెలో చచ్చిపోయాడు, కొంతమంది అబార్షన్స్ చేయించుకుంటున్నారే వాళ్ళంతా భ్రూణహత్యా పాపం చేసిన వాళ్ళే అవుతారు. అది మహాపాపం. దిక్కుమాలాడి నువ్వు చేసి పాపం వాళ్ళని చంపుతావేంటి? మేము ముందే జాగ్రత్త పడద్దా? పిచ్చి వేషాలు వేసి కడుపులో ఉన్న శిశువుల్ని చంపితే అది మహాపాపం. ఆ పాపం పోవాలంటే ఈ కథ వినాలి. సర్వనాశనం అయిపోతుందిట ఆ పాపం, తక్షణం పోతుందిట. కాబట్టి జీవితంలో ఆ పాపం చేయకుండానికి ప్రయత్నించండి. పొరపాటు చేసిన వాళ్ళు ఈ కథ వింటే ఆ భ్రూణహత్యా పాపం ప్రణశ్యతి అన్నాడు. నశ్యతి అంటే నశిస్తున్నది, ప్రణశ్యతి అంటే సర్వనాశనం అయిపోతుంది ఆ పాపం. పైగా పిల్లలు కూడా భవిష్యత్తులో చిరాయువులు అవుతారు. ఈ కథ విన్నటువంటి వాళ్ళ పిల్లలు అకాల మరణం పొందరు. శరీరం విడిచిపెట్టాక క్రీడతే శాంకరేలోకి యావత్ ఆభూత సంప్లవం అన్నాడు ఆయన. శాంకరేలోకి అంటే శంకరుని యొక్క లోకమునందు, క్రీడతే క్రీడిస్తారు, సుఖంగా జీవిస్తారు. అనగా కైలాసంలో సుఖంగా జీవిస్తారు. ఎంతకాలంట? యావత్ ఆభూత సంప్లవం. ప్లవం అంటే తడిసిపోవటం. ఆభూత సంప్లవం అనగా మొత్తం చరాచర జగత్తులన్నీ ప్రళయంలో నాశనమైపోయేదాకా, మహాప్రళయం వచ్చేదాకా, కల్పాంతకాలం వరకు అనమాట. 1000 యుగములు గడిస్తే కదా బ్రహ్మగారికి పగలు గడిచేది. బ్రహ్మకి పగలు గడిస్తే అప్పుడు లోకాలన్నీ ప్రళయంలో కలిసిపోతాయి. అంతకాలం వరకు కైలాసంలో సుఖంగా ఉంటాడు. ఆ తర్వాత ఉత్తమ జన్మెత్తుతాడు. ఉత్తమ జన్మెత్తిన తర్వాత మళ్ళీ మళ్ళీ శివ అనుగ్రహంతో సుఖంగా బతుకుతాడు. అందుకని దీన్ని తప్పనిసరిగా వినాలి. ఇంకా కొన్ని కాలములలో ఈ కథను, ఇప్పుడు చెప్పిన కథను వింటే ఇంకా ఎక్కువ పుణ్యంట. యశ్చైవ ఆశ్వయుజే మాసి, ఆశ్వయుజ మాసంలో వింటే, తర్వాత చైత్రేవ చైత్రమాసంలో వింటే చాలా శుభాలు కలుగుతాయి. సప్తమ్యాంచసితే పక్షే, శుక్లపక్షంలో, శితే పక్షి అంటే శుక్లపక్షం అనమాట, శుక్లపక్షమునందు సప్తమి నాడు వింటే అటువంటి వాడికి భయంకర దోషాలు తొలగిపోతాయి. ఉపవాసం ఉండి ఇంద్రియ నిగ్రహంతో శుక్లపక్ష సప్తమి నాడు ఈ కథ విన్నటువంటి వాడు ఉన్నాడే, వాడు కూడా సంపూర్ణముగా శివానుగ్రహం పొందుతాడు. చిత్రం ఏమిటో తెలిసిన మీకు ఇది గురుముఖత వింటేట. ఈ కథ ఎవరిది? ఓంకారేశ్వర మహాత్మ్యం, నర్మదా మహాత్మ్యం. కానీ గురుముఖత ఈ కథ వింటే కంసాసుర నిహంతారం శంఖచక్ర గదాధరం, కంసుణ్ణి సంహరించిన శంఖచక్ర గదా పద్మములు పట్టుకున్న విష్ణులోకానికి కడతారట. విన్నదేమో శివకథ, ఓంకారేశ్వర క్షేత్రం దగ్గర జరిగిన కథ. కానీ గురుముఖత అంటే వైకుంఠానికి కడతారట. అంటే వైకుంఠానికి వెళ్ళాలని కోరుకుంటేలండి. మాకెందుకండి, మాకు